డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్కారం వెబ్రన్ వంశీ గారు. నమస్తే సార్, ప్రతి మనిషికి ముఖ్యంగా తమ గురించి తెలుసుకోవాల్సిన ఆన్సర్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే అది వాళ్ళ పర్పస్ ఆఫ్ లైఫ్. ఓకే అంటే ఈ భూమి మీదకి మనం ఎందుకు వచ్చాం. చాలా మందికి పర్పస్ ఆఫ్ లైఫ్ తెలియకపోవడం వల్లే ఒక గమ్యం లేని గాలిపటం లాగా ఎక్కడో వెళ్తూ ఉంటారు. ఓకే అంటే వాళ్ళ జీవితంలో ఆ కారణం అనేది తెలిస్తే వాళ్ళు ఒక చిరంజీవి అవ్వచ్చు, ఒక సచిన్ టెండూల్కర్ అవ్వచ్చు. కానీ అది తెలియకపోవడం వల్ల ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ లా మిగిలిపోతూ ఉన్నారు. ఎస్ ముఖ్యంగా నేను ఎవరు, లేకపోతే ఈ ఆత్మకి అయి ఉండొచ్చు, ఈ శరీరానికి అయి ఉండొచ్చు, దీనికి అర్థం ఏమిటి ఓకే అని ఎలా తెలుసుకోవాలి, దీనికి సంబంధించి మీరేం చెప్తారు? థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. సో చాలా మంచి టాపిక్ ఇది. అసలు దేర్ ఆర్ 4 క్వశ్చన్స్ అండి. ఒక 4 ప్రశ్నలు ఉన్నాయి. క్వశ్చన్స్ ఆర్ ది ఆన్సర్స్ అంటాం, ప్రశ్నలే సమాధానాలు అని చెప్పి ఒక ఎలిన్ పేసే బుక్ కూడా ఉంది. ఒక 4 క్వశ్చన్స్ మనకి మనం ఒక్కసారి అడగాలి. హూ ఐ యామ్, అసలు నేనెవరు? వాట్ ఐ యామ్, అసలు నేనేంటి? వై ఐ యామ్, అసలు భూమి అనే గ్రహం మీద నేను ఎందుకు జన్మను తీసుకున్నాను? అండ్ వేర్ ఐ యామ్, ఇక్కడ ఎందుకున్నాను నేను, అసలు ఎక్కడ ఉన్నాను? దీస్ 4 క్వశ్చన్స్ ప్లేస్ ఏ కీ రోల్ ఇన్ ఆల్ ద పీపుల్ లైఫ్స్. ఈ 4 ప్రశ్నలకి సమాధానం తెలిస్తే రియల్ గేమ్ లైఫ్లో స్టార్ట్ అవుతుంది. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ గేమ్, హౌ వెల్ వీఆర్ ప్లేయింగ్ అనేది ఇంపార్టెంట్. కాలేజ్లో ఎగ్జామ్స్లో ఫెయిల్ అయినా పర్వాలేదు, లైఫ్ అనే ఎగ్జామ్లో ఏ క్లాస్ పాస్ అవ్వాలా, ది బెస్ట్లో ఉండాలా. సో ఈ 4 ప్రశ్నలు, హూ ఐ యామ్, అసలు నేను ఎవరు? వాట్ ఐ యామ్, అసలు నేనేంటి? వై ఐ యామ్, ఇక్కడ ఎందుకు జన్మ తీసుకున్నాను, అసలు ఇక్కడ ఎందుకు ఉన్నాను? వేరే యామ్, అసలు నా జీవితంలో ఫినాన్షియల్లీ కానీ, కెరీర్ పరంగా కానీ, రిలేషన్షిప్ పరంగా కానీ అసలు నేను ఎక్కడున్నా? ఈ 4 క్వశ్చన్స్ లైఫ్కి ఆన్సర్. ఈ 4 క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ రాస్తే మన లైఫ్ అయిపోయి. ఈ 4 క్వశ్చన్స్కి ఆన్సర్ దొరికితే మన ఆత్మకథను మనం రాసేసుకున్నట్టే. యూనివర్సల్ సబ్జెక్టుతో ఈ 4 క్వశ్చన్స్కి ఆన్సర్స్ దొరుకుతాయి. అంటే కంప్లీట్ లైఫ్కి ఒక సంపూర్ణత్వం వస్తుంది. ఎప్పుడైనా చాలా మంది ఎలా చూస్తారంటే ఓన్లీ 90 degreesలోనే చూస్తారు. అంటే నా కొరకు మనకేం కనిపిస్తుంది అదే చూస్తారు. బట్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ 360 degrees. ఎప్పుడు కూడా మనం అందరం సంపూర్ణవంతమైన జీవితాన్ని కలిగి ఉండాలి. సంపూర్ణత్వం అంటే ఒక అబండెంట్, దేనికి లోటు లేకపోవడం, ఫ్యామిలీతో గుడ్ రిలేషన్షిప్స్, ఫ్యామిలీ అందరూ హెల్దీగా ఉండడం, హ్యాపీగా ఉండడం, ట్రబుల్ ఫ్రీ లైఫ్ని లీడ్ చేయడం, వెల్దీగా ఉండడం, నేమ్, ఫేమ్, రికగ్నిషన్, మనీ, సక్సెస్, ఇవన్నీ ఉంటే ఇంకేం కావాలి? దానినే అబుండెన్స్ అంటాం, సంపూర్ణత్వం అంటాం, సమృద్ధి అంటాం. ఈ 4 సమాధానాలు మనం వెతుక్కుంటే ఒక్కసారి పేపర్ మీద రాసుకోండి. వై ఐ యామ్, అసలు నేను ఎందుకు జన్మ తీసుకున్నాను, అసలు పర్పస్ ఏంటి, కారణం ఏంటి? హూ ఐ యామ్, అసలు నేనెవరు? వాట్ ఐ యామ్, అసలు నేనేంటి? వేరే యామ్, ఎక్కడున్నాను జీవితంలో? ఈ 4 ప్రశ్నలకి ఒక్కసారి సమాధానాలు వెతుక్కోమని మీ అందరికీ నేను ప్రాధేయపడతా ఉన్నా, రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. రియల్ లైఫ్ అప్పుడు బిగిన్ అవుతుంది. అసలు ఎప్పుడు ఆలోచించాం మనం, హూ ఐ యామ్, అసలు నేను ఎవరు? పోలీస్ అనేది ప్రొఫెషన్ కదా, ఒక టైం జాబ్ కదా, ఆర్ ఎల్స్ డాక్టర్ 9 to 5 జాబ్, ఆర్ ఎల్స్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. దట్స్ యువర్ డిజిగ్నేషన్, దట్స్ యువర్ ఆక్యుపేషన్. బట్ మీరు ఎవరు? హూ ద హెల్ ఐ యామ్, హూ ఆర్ యూ, ఎవరు మీరు? ఎవర్రా మీరంతా అనేదో డైలాగ్ ఉంది, రైట్? అసలు ఎవరు మనం ఎప్పుడైనా అడిగామా? వీఆర్ డివైన్ సోల్స్. దైవే మనుష్య రూపేణ అన్నారు. వీఆర్ డివైన్ సోల్స్. మనుషులు అందరిలో దైవ స్వరూపం ఉంది. ఆ యొక్క ఎనర్జీని బయటకు తీస్తే వీ కెన్ మేనిఫెస్ట్ ఎనీథింగ్ ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్ అండర్ ద స్కై. అయితే ఈ సోల్ని సుప్రీం సోల్గా గుర్తించడం ఎలా అంటారు? ఎందుకంటే ఆత్మస్వరూపాలను మనం అందరం భావించినా కూడా ఆ ఆత్మకున్న శక్తిని గుర్తించినప్పుడే కదా మనం అనుకున్నది సాధించగలం. ఒక నిజమైన మనిషి ఏం సాధించగలడో అందరికి చూపించగలం. అది ఎలా అంటారు? అందరిలో ఉన్నది సుప్రీం సోలే. మీలో ఒక సోల్, నాలో ఒక సోల్ కాదు. మీలో ఉన్నది ఆత్మ, సోల్. అండ్ ఆల్ సోల్స్ ఆర్ సుప్రీం. All souls have supreme powers. All human beings have supreme powers. All are supernatural. All are unique. All are different. అందరిలో ఉన్నది సుప్రీం పవరే, సుప్రీం సోలే. బట్ అది వాళ్ళకి గుర్తించట్లేదు, అదే ప్రాబ్లం. అందుకొరకే మేము మొత్తుకుంటా ఉన్నాం, స్వామి యు ఆర్ యూనిక్, యు ఆర్ డిఫరెంట్ అని చెప్పి. బాడీ, మైండ్, సోల్ ఎప్పుడు 3 అలైన్మెంట్ జరుగుద్దో దెన్ వీ కెన్ క్రియేట్ మిరాకిల్స్ అండర్ ద స్కై అన్నమాట. ఓకే, బట్ బాడీ, మైండ్, ఈ సోల్, ఈ కనెక్షన్ ఎలా ఏర్పడుతుందంటే మన ప్రోగ్రామ్స్లో కంప్లీట్ ప్రాక్టికల్గా అవే డిస్కస్ చేస్తాం. ఎందుకంటే యూనివర్సల్ సబ్జెక్ట్తో మన బాడీ, మన మైండ్, మన సోల్ అన్నీ మ్యాచ్ అయితేనే అలైన్మెంట్ జరుగుద్ది. బట్ చాలామందికి లైఫ్లో డిస్అలైన్మెంట్ ఉంది. థాట్ ప్రాసెస్ ఒకవైపు ఉంటుంది, అచీవ్ చేయాలనే తావు ఒకటి ఉంటే
వెళ్ళేతో ఇంకోటి ఉంటుంది. డ్రీమ్స్ అన్ని ఇటువైపు ఉంటే 9 to 5 మీద ఫోకస్ చేస్తూ ఉంటారు. 9 to 5 మీద ఫోకస్ చేస్తూ ఉంటే గ్రౌండ్లో ఫోకస్ చేస్తూ ఉంటారు. దట్స్ వాట్ ఈస్ కాల్డ్ డిస్అలైన్మెంట్. ఎప్పుడైతే 3 అలైన్మెంట్ అవుతుందో మన లోపల ఒక సుప్రీం సోల్ ఉందన్నది అర్థమవుతుంది. సో అసలు మనం ఎవరు అన్న క్వశ్చన్ ఇంపార్టెంట్. అది ఎలా తెలుస్తుంది? మనతో మనం మాట్లాడుకోవాలి. దట్స్ వాట్ ఈస్ కాల్డ్ ఇన్నర్ సెల్ఫ్తో కాన్వర్జేషన్ చేయాలి. చాలామంది ఎలోన్గా మౌనం వహించండి నేను ఎందుకు చెప్తామో అంటే బాడీలో ఉన్నది ఎనర్జీ. ఎప్పుడైతే మిగతా వాళ్ళ గురించి అన్నెసెసరీ థింగ్స్ మాట్లాడతామో ఎనర్జీ మొత్తం డిస్పరేట్ అయిపోతుంది. దేని కొరకు? పనికిమాలిన విషయాల కొరకు. మన ఎనర్జీ దేనికి ఇన్వెస్ట్ చేయాలంటే హెల్త్, వెల్త్, కెరీర్, రిలేషన్షిప్స్, డబ్బుల కోసం, ఐశ్వర్యం, విజయం, వైభవం, వ్యాపార అభివృద్ధి కోసం మన ఎనర్జీ ఇన్వెస్ట్ చేయాలి. బట్ వీఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ రాంగ్ వేస్ అనమాట. కమింగ్ టు ద టాపిక్, అసలు నేను ఎవరు అన్నది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. పేపర్ మీద రాయాలి. టీచర్, అది 9 to 5 కెరియర్, ఆక్యుపేషన్. అది మీరు టీచర్, ఓకే ఫైన్, అది మీ జాబ్, శాలరీ కొరకు వర్క్ చేస్తున్న జాబ్. అది రోటీ కపడా మకాన్ కొరకు, ఇల్లు గడవడం కొరకు, ఈఎంఐస్ పే చేయడం కొరకు అది చేస్తూ ఉన్నాం. వృత్తి మనల్ని నిర్ధారించకూడదు మనం ఎవరము అని. మనం ఎవరము? వీఆర్ డివైన్ సోల్స్, వీఆర్ క్రియేటర్స్. హై పవర్స్ మనలోనే ఉన్నాయి. ఈ ఓన్ హ్యాండ్స్తో వీ కెన్ క్రియేట్ ఎనీథింగ్, వీ కెన్ డిస్ట్రాయ్ ఎనీథింగ్. అందుకే చెప్తా ఉన్నాం వీఆర్ క్రియేటర్స్. అసలు ఈ క్వశ్చన్ మీకు అడిగే ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, అండ్ వాట్ అయ్యా, అసలు నేనేంటి, ఏమి సాధించడానికి భూమి మీద నేను జన్మం తీసుకున్నాను? వై ఐయామ్, మనిషిగానే ఎందుకు పుడుతున్నా? తల్లిదండ్రులు పెంచుతున్నారు, పోషిస్తున్నారు, చదువుకుంటా ఉన్నాం. అండ్ దెన్ జాబ్, గుడ్ శాలరీ వస్తుంది. అండ్ దెన్ మ్యారేజ్, మళ్ళీ పిల్లలు, మళ్ళీ వాళ్ళకి చదివించడం, వాళ్ళకి. ఇదే నా లైఫ్. కుక్కకి ఇదే లైఫ్ ఉంటుంది. కాకపోతే వాళ్ళు స్కూల్కి, కాలేజీలకి వెళ్ళో వేరే మనం తాళి కడతాం, రింగ్ తొడదాం, వాళ్ళు తొడగరు అంతే. అది కాదు లైఫ్ యొక్క పర్పస్. ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఇస్ నాట్ టు బి హ్యాపీ, నాట్ టు బి సక్సెస్ఫుల్, ఆర్ నాట్ టు బి షోకేజ్ లైక్ నేను ఇది అని స్టాటస్ అని చూపించుకోవడానికి కాదు. పర్పస్ వేరే ఉంటుండే. 25 సంవత్సరాలు చదువుకునేది 25,000 జీతం కోసం అని నేను ప్రాధేయపడతా ఉన్నాను మీ అందరికీ. చెయ్యండి, కాదనట్లు. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ వాట్ యు ఆర్ డూయింగ్, నీ కొరకు నువ్వేం చేస్తా ఉన్నావు, నీ కుటుంబ సభ్యుల కొరకు ఏం చేస్తా ఉన్నావు, ముఖ్యంగా సొసైటీ కొరకు నువ్వేం చేస్తా ఉన్నావు. హౌస్లో ఉంటే హౌస్ ట్యాక్స్ పే చేస్తా ఉన్నావు, ఫైన్. బట్ ఎర్త్ అనే ప్లానెట్ మీద నీకంటూ ఒక భాగం ఉంది కదా, దానికి రెంటే గివ్ బెస్ట్ టు ద అదర్స్, డూ సమ్ హెల్ప్ టు ద అదర్స్. అదే మనకు పే చేసే రెంట్. వండర్ఫుల్ సార్. అర్థమవుతా ఉందా? యా. సో చాలా మందికి ఈ ఒక్క విషయం అనే కాదు, ఇంకా చాలా విషయాలు తెలియదు. దాని కారణంగానే వాళ్ళు ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ అనే పదం వాడడం కంటే కూడా వాళ్ళు తెలివి లేని ఈ మనుషులుగా జీవిస్తున్నారు. అందులో నేను కూడా ఒక వ్యక్తి అని చెప్పడానికి ఎటువంటి సిగ్గుపడటం లేదు. ఎందుకంటే ఇలాంటి విషయాలు, వీటికి అర్థం, దీని పరమార్థం తెలుసుకోకపోతే ఎటువైపు వెళ్తున్నాం, దేనికోసం బతుకుతున్నాం అనే దానికి అర్థం లేకుండా పోతుంటుంది. అయితే మీరు మీ వర్క్షాప్స్ ద్వారా చాలామందికి ఆ దిశానిర్దేశం చేయడం జరుగుతూ ఉంది. సక్సెస్ఫుల్గా ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ అయి ఉండొచ్చు. అంటే ఉమెన్కి సంబంధించి ఒక గ్రేట్ ప్రోగ్రామ్ అది. ఐ రియల్లీ అప్రిషియేట్ యూ ఫర్ థ్యాంక్ యూ. లాంచ్ యువర్ ఫ్యూచర్ అనే ప్రోగ్రామ్ ఉండొచ్చు. ఇంకా అప్కమింగ్ వర్క్షాప్స్, వీటన్నిటి ద్వారా కూడా మీరు ఒక దిశానిర్దేశం చేస్తున్నారు. వాట్ ఈస్ హ్యూమన్ లైఫ్ ఈజ్ అబౌట్ అనేది, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది. దీనివల్ల ఈ ఎన్లైట్మెంట్ అనేది కలుగుతూ ఉంది. సో ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఇది దొరకాలని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. దానికి సంబంధించి మీ వర్క్షాప్స్ ఏవైతే ఉన్నాయో తోడ్పడాలని ఎక్కువగా కోరుకుంటున్నాను దేవుని ఆ విశ్వాన్ని. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యూ సార్. తప్పకుండా ఈ వర్క్షాప్స్లో పార్టిసిపేట్ చేద్దాం ప్రతి ఒక్కరు కూడా మీకు హెల్ప్ఫుల్గా ఉండడం కోసం ఈ వర్క్షాప్ అనేది సార్ డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేయడం ద్వారా ఆ వర్క్షాప్లో ఎలా పార్టిసిపేట్ చేయాలి, ఎలా ఎన్రోల్ చేసుకోవాలి అనే డీటెయిల్స్ అన్నీ కూడా మీకు తెలుసుకోవచ్చు కాల్ చేయడం ద్వారా. అండ్ ఒక్క మాటలో ఈ వర్క్షాప్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు సార్? A to Z alphabets is not enough to express about the program అండి. ఏమి చెప్పాలి? ఐ డోంట్ హ్యావ్ ఎనీ వర్డ్స్ మొత్తం మేనేజ్ చేసిన వీ కాంట్. ఒక మాటలో చెప్పాలి అంటే అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అని చెప్పొచ్చు, అడ్వాన్స్డ్ లా ఆఫ్ విజువలైజేషన్ క్లాస్ అని చెప్పొచ్చు, అడ్వాన్స్డ్ లా ఆఫ్ వైబ్రేషన్ క్లాస్ అని చెప్పొచ్చు. మనిషిగా జన్మ మీరు తీసుకుంటే ఎదగాలి అనుకుంటే ఆర్థికంగా కావచ్చు, ఒక మనిషిగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, వ్యాపారం పరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, ఏ దిశలోనే మీరు ఎదగాలనుకున్నా ఎదగడం కొరకే ఈ ప్రోగ్రామ్. అందుకే మీ భవిష్యత్తుని మీరే నిర్మించుకోండి ఒక రాకెట్ స్పీడ్గా. సో ఇది ఒక అడ్వాన్స్డ్ లా ఆఫ్ క్లాస్ అని చెప్పొచ్చు, ఒక అడ్వాన్స్డ్ one-on-one లైఫ్ కోచింగ్ క్లాస్ అని చెప్పొచ్చు, మాస్టరీ క్లాస్ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ డెఫినెట్లీ ఆల్ ది బెస్ట్. అండ్ ఇది ఒక పెద్ద సక్సెస్ అవబోతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.